కడప జిల్లా బద్వేలు పట్టణం స్థానిక రెవెన్యూ డివిజనల్ ప్రాంగణంలో భారత స్వాతంత్ర గణతంత్ర 77వ వేడుకలను రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా పాటుపడాలని, భారత రాజ్యాంగం ద్వారా పరిపాలన సాగిస్తున్న భారత పౌరుడిగా మనం కూడా మన వంతు కృషిగా దేశాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అనేక మంది త్యాగమూర్తుల త్యాగ ఫలితం ద్వారానే మన దేశానికి స్వాతంత్రం సిద్ధించినట్లుగా వారు గుర్తు చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక నాట్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. రెవెన్యూ శాఖలో సేవలందించిన పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు, రూరల్ సీఏ కృష్ణయ్య పాల్గొన్నారు. మన రాజ్యాంగాన్ని అమలు చేసుకున్న దినము ఈరోజు జనవరి 26. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం కేవలము జెండా వందనం ఇది కాదు. సో ఎంతోమంది స్వాతంత్ర సమయంలో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది. తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగం ఏదైతే ఉందో హైయెస్ట్ ల్యాండ్ ఆఫ్ ద లా, అంటే మన దేశంలో అత్యున్నతమైనటువంటి చట్టం ఇది. సో దీన్ని రూపొందించడానికి కోసం ఎంతో మంది మహామహులు ఎన్నో సంవత్సరాలు ఎంతో కృషి చేసి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనం రూపొందించుకున్నాం. సో ఆ యొక్క మహనీయుల యొక్క త్యాగాలని, వారి యొక్క కష్టాలని గుర్తు చేసుకుంటూ, అలాగే మనం కూడా మనకున్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకుంటూ, అలాగే మన బాధ్యతలు, ముఖ్యంగా స్వేచ్ఛ స్వాతంత్రాలే కాదు, ఏదో రిపబ్లిక్ డే అంటే లేదంటే స్వాతంత్ర దినోత్సవం అంటే మనము జెండా వందనం చేసి వెళ్ళిపోతాం, అది కాదు. సో ఆ యొక్క మహనీయులు చేసినటువంటి త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ మన బాధ్యతల్ని మనము గుర్తించాలి. మన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటే బాధ్యతలు ఎవరు నిర్వర్తించకపోతే ఇతరులకు స్వేచ్ఛ స్వాతంత్రాలు భంగం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తూ ఎదుటివారి యొక్క వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలు కూడా గుర్తించడమే మన యొక్క బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తించి మనం